The Minister for Agriculture will present the budget on agriculture for the year 2016 and 17. గౌరవనీయులైన అధ్యక్ష మరియు సభ్యులారా, రైతు బిడ్డ మాన్య మహోదయులు మన ప్రీతం ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్కు రూపకల్పన చేశారు. రైతును రాజుగా చేసే క్రమంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా మూడవసారి వ్యవసాయ బడ్జెట్ను సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో సభాధ్యక్షుల వారికి, ప్రతిష్టాత్మక సభలోని గౌరవ సభ్యులకు కర్షకాభివందనాలు. చంద్రన్న స్వప్నం లాభసాటి వ్యవసాయం, పాడి పంటల పచ్చదనం, రైతు ఎంట సౌభాగ్యం. మా ప్రభుత్వం వ్యవసాయం మరియు అనుబంధ శాఖలను రైతు కోసం అనే గొడుగు కిందకు తీసుకొచ్చి మిషన్ విధానంలో ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నది. వ్యవసాయాన్ని తక్కువ వ్యయంతో లాభదాయకంగా అధిక ఉత్పాదనతో సుస్థిరం చేయటం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే మా లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇబ్బంది పడుతున్న రైతులకు నీరందించడానికి నదుల అనుసంధానంతో ప్రతిష్టాత్మకమైన పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి ప్రారంభించాం. ఇదే చంద్రన్న స్వప్న సౌధం. చంద్రన్న సంకల్పానికి రైతుల తరఫున వందనం, అభివందనం. మత్స్యశాఖకు సంబంధించి 2014-15 సంవత్సరానికి కాను 19.78 లక్షల మత్స్య ఉత్పత్తి, 22,700 కోట్ల స్థూల ఆదాయ విలువ సాధించి 22.25% వృద్ధి రేటును నమోదు చేసింది. 2015-16 సంవత్సరానికి ఫిబ్రవరి 2016 నాటికి 21.30 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి మరియు 28,280 కోట్ల ఆదాయం సముపార్జించి 32.61% వృద్ధి రేటును సాధించాము. ఉద్యాన శాఖకు సంబంధించి 2014-15 స్థూల ఆదాయ విలువ కంటే ఉద్యాన శాఖ 2015-16 సంవత్సరంలో 9.96 వృద్ధి అదనంగా సాధించడం జరిగింది. 2015-16 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు 75,000 హెక్టార్లు సూక్ష్మ సేద్యం అమల్లో ఉండగా ఈ ఆర్థిక సంవత్సరం చివరకు 1,00,000 హెక్టార్లు అమలు చేయుటకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయానికి 2014-15 సంవత్సరంలో కేవలం 35,000 హెక్టార్లలో మాత్రమే సూక్ష్మ సేద్యం చేశాం. చీకటిని చీల్చే వెలుతురు కిరణం రైతు రుణ ఉపశమన పథకం. ఇది స్వర్ణాంధ్రలో చారిత్రాత్మక పదం. వ్యవసాయ రుణమాఫీ వాగ్దానాన్ని నెరవేర్చిన మన ప్రీతం ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతుగా రాష్ట్రంలోని రైతులందరి తరఫున మరియు ప్రభుత్వ పక్షాన కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 7,433 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి 35.15 లక్షల మంది రైతు కుటుంబాలకు చెందిన 54.06 లక్షల ఖాతాల్లో జమ చేశాం. మిగిలిన రుణ ఉపశమన అర్హత మొత్తానికి 4 వార్షిక వాయిదాలలో 10% వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యాన పంటలకు కూడా ఎకరానికి 10,000 రూపాయల వరకు, గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఒక కుటుంబానికి 5 ఎకరాలకు మించకుండా రుణమాఫీ వర్తింపజేయుటకు హామీని ఇచ్చాం. పశువుల్లో పశుగ్రాస ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం ఈ సంవత్సరం పశుగ్రాస భద్రతా విధానం రూపొందించింది. దీనివల్ల పాడి పరిశ్రమకు ఉత్పాదకత పెరుగుతుంది. దీనివల్లనే కాక ప్రభుత్వం తీసుకున్న ఇతర ప్రోత్సాహక చర్యల వలన పశు ఉత్పత్తుల స్థూల ఆదాయ విలువ 34,719 కోట్లకు పెరిగింది. ఇది వ్యవసాయ ఆదాయం 31,969 కోట్ల కన్నా మిన్న. పశుగణ రంగంలో ఈ పురోగమన అభివృద్ధి
రైతులను వ్యవసాయంలోని ఒడిదుడుకులను తట్టుకునేలా కొంత మేరకు తోడ్పడుతుంది. మా ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో ఈ క్రింది అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. 2016-17 సంవత్సరంలో పెద్ద ఎత్తున రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను నిర్వహించడం ప్రధాన అంశంగా ఉన్నది. ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమల్లో 1000 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా 10 లక్షల మంది రైతులను ప్రోత్సహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతుల ఉత్పాదకత, లాభదాయకతను పెంచేందుకు గ్రామ స్థాయిలో రైతుల సమూహాలను సమీకరించేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేస్తున్నది. పెద్ద స్థాయిలో రైతులను సమీకరించి వారిలో అధునాతన సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే మా లక్ష్యం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు WEF ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. తదనుగుణంగా ఈ చర్చల్లో 25 రకాల పంట ఉత్పత్తుల్లో బహుళజాతి కంపెనీలతో నిర్దిష్ట అభివృద్ధి ప్రాజెక్టులను తయారు చేసి రైతుకు ఆదాయాన్ని పెంచే దిశగా ప్రయత్నిస్తున్నాం. కరువు నివారణ కొరకు 2016-17 సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఖరీఫ్ సీజన్లో నీరు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నీటి లభ్యతను పెంచడానికి MGNREGA కింద పెద్ద ఎత్తున పంట సంజీవని కార్యక్రమం ద్వారా నీటి కుంటలు త్రవ్వి రైతులను ఆదుకుంటాము. అంతేగాక ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన రెయిన్ గన్స్ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చి ప్రతి చుక్క నీటిని ఆదా చేసి మరియు ఇతర నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పంట నష్టపోకుండా రైతులకు నీరు అందిస్తాము. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రణాళిక వ్యయం కింద 7,691 కోట్ల 91 లక్ష, ప్రణాళికేతర వ్యయం కింద 8,558 కోట్ల 68 లక్షలు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించడమైనది. వ్యవసాయ శాఖ 2015-16 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల వలన పంటల విస్తీర్ణం తగ్గింది. 2014-15 సంవత్సరంలో 160.04 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా సవరించిన రెండవ ముందస్తు అంచనా ప్రకారం 2015-16 కాలంలో 137.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని అంచనా వేయటమైనది. ఖరీఫ్ కాలంలో నెలకొన్న కరువు పరిస్థితులే కాక 2015-16 నవంబర్లో అకాల భారీ వర్షాల వలన చేతికొచ్చిన పంటలు భారీ నష్టానికి గురైన ఈ దిగుబడి సాధించడమైనది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించడమైనది. ఇది 2014-15లో 9.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా 2015-16 కాలంలో 33% పెరుగుదలతో 12.65 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయటమైనది. అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తిలో కూడా 2014-15లో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 2015-16లో 47% పెరుగుదలతో 8.69 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని అంచనా వేయటమైనది. 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో సాధించినటువంటి విజయాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4 లక్షల మట్టి నమూనాలను సేకరించి విశ్లేషించి 16.25 లక్షల రైతులకు భూ ఆరోగ్య స్థితి తెలిపే కార్డులను భూసార పరీక్ష ఆధారిత సిఫారసులతో పంపిణీ చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సేంద్రియ సాగును ప్రోత్సహించడం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ప్రధానమైనది. RKVY కార్యక్రమం కింద అన్ని జిల్లాల్లో 725 గ్రామాల్లో 1.25 లక్షల రైతులకు ప్రమేయం కల్పిస్తూ 1.25 లక్షల హెక్టార్లలోని 131 సేంద్రియ సాగు సముదాయాలలో క్లస్టర్స్ ప్రభుత్వం ఒక ప్రాజెక్టును అమలు చేస్తున్నది. ప్రతి సముదాయంలో ఒక రైతు ఉత్పత్తిదారుల సంస్థను ప్రోత్సహిస్తాము. సాగు వ్యవసాయాన్ని మరియు నష్టాలను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యవసాయ జీవనోపాధి లాభదాయకతను వృద్ధి చేయడానికి పెట్టుబడి రహిత సహజ సిద్ధమైన సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నది. కాకినాడలో 24 జనవరి 2016 నుండి 31 జనవరి 2016 వరకు పెట్టుబడి రహిత సహజ సిద్ధమైన సేద్యం అనే అంశంపై శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో 8 రోజుల శిక్షణను శ్రీ సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. ఈ శిక్షణ కార్యక్రమంలో 4275 మంది
రైతులు మరియు 945 మంది అధికారులు పాల్గొన్నారు. విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ పరపతి సకాలంలో రైతులకు అందుబాటులో తీసుకురావడం వలన ఉత్పత్తిలో పెరుగుదల ఏర్పడింది. సామాజిక విత్తన వ్యవస్థ నిర్వహణ. రైతు సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనాలను గ్రామంలోనే ఉత్పత్తి చేసి సకాలంలో రైతులందరికీ అందేటట్టుగా అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ముందస్తు విత్తన సేకరణ, అనుకూల ధరకు నాణ్యమైన విత్తనాల్ని సకాలంలో సరఫరా చేయడానికి రబీ పంట కోత కాలంలో విత్తనాన్ని సేకరిస్తున్నాము. సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ. చిరుధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పునరుద్ధరించడానికి 7 జిల్లాల్లోని 47 మండలాల్లోని గిరిజన మరియు వర్షాధార ప్రాంతాల్లో సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించాము. ప్రతి మండలంలో ఒక రైతు ఉత్పత్తిదారు సంస్థను స్థాపించి 94,000 మంది రైతులను ప్రోత్సహిస్తాం. ప్రభుత్వం వ్యవసాయ క్షేత్ర యాంత్రీకరణపై దృష్టి సారించి రైతులకు వ్యవసాయ పరికరాలను మరియు కస్టమర్ హైరింగ్ కేంద్రాలకు సరఫరా చేస్తూ 118 కోట్లు ఖర్చు చేశాము. ప్రతి 1000 హెక్టార్లు సాగు చేయదగు విస్తీర్ణానికి ఒకరి చొప్పున 4,354 మంది బహుళ ప్రయోజన విస్తరణ అధికారులను విస్తరణ నిమిత్తం నియమించాము. పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని 2015-16లో కొనసాగిస్తూ 16.5 లక్షల మంది రైతులకు అవగాహన కల్పించడానికి 61,405 గ్రామ సందర్శనలు నిర్వహించాము. తద్వారా చీడపీడల ఉధృతిని అధిగమించడానికి సకాలంలో సరియైన సలహాలు, సూచనలు ఇవ్వటం వలన తగు పరిష్కార చర్యలు చేపట్టడానికి ఈ సందర్శనలు దోహదపడ్డాయి. చంద్రన్న రైతు క్షేత్రాలను 48,990 హెక్టార్లలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను ప్రదర్శించడానికి నిర్వహించాము. రైతులు సకాలంలో పెట్టుబడుల నిమిత్తం 45,512 కోట్లు పంట రుణాలు మరియు 13,018 కోట్లు దీర్ఘకాలిక రుణాలు బ్యాంకుల ద్వారా పరపతి సౌకర్యాన్ని కల్పించాం. మా ప్రభుత్వం కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేస్తూ 218 కోట్ల 81 లక్ష మొత్తం పంట రుణాలను 2015-16లో 95,299 మంది కౌలు రైతులకు పంపిణీ చేశాం. అధ్యక్ష, ప్రభుత్వం రైతన్న కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా రైతు రుణ ఉపశమన పథకంపై అవగాహన కల్పించడం మరియు ప్రభుత్వానికి రైతాంగానికి వారధిగా ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలను రైతుల వద్దకే నేరుగా రప్పించి వారి చేత ఆధునిక సేద్య విధానాలను, యంత్ర పరికరాల వినియోగాన్ని వివరించడానికి ఉద్దేశించిన కార్యక్రమమే రైతు కోసం చంద్రన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం 2015 సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు దిగ్విజయంగా జరిగింది. లక్షలాది మంది రైతులతో సదస్సులు, సభలు, సమావేశాలు జరిగాయి. ఈ స్పందన అపూర్వం, స్ఫూర్తిదాయకం. సాగు ఖర్చును తగ్గించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడానికి మా ప్రభుత్వం 2016-17లో ఈ క్రింది అంశాలపై శ్రద్ధ వహిస్తుంది. అధిక దిగుబడినిచ్చే మేలురకపు విత్తనాలను ప్రవేశపెట్టి రైతులకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణనిచ్చి ఉత్పాదకతను పెంచుట, భూసారాన్ని పరిరక్షించడానికి సూక్ష్మ పోషకాలను రైతులకు రాయితీపై అందించుట, సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించుట, వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడటానికి పంట సంజీవని పథకం ద్వారా నీటి కుంటలను ప్రోత్సహించుట మరియు రెయిన్ గన్స్ వాడుట, సకాలంలో రైతులకు ఎరువులు మరియు విత్తనాలు అందచేయుట. అధ్యక్ష, 2016-17లో వ్యవసాయం కోసం ప్రణాళిక కింద 1,311.77 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద 4,474.46 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదించాము. వ్యవసాయంలో లక్ష్యంగా నిర్ణయించిన పెరుగుదలను సాధించడానికి ఈ బడ్జెట్ కేటాయింపు ఉపయుక్తంగా ఉంటుంది. భూసార అంశాన్ని మెరుగుపరచడం కోసం సమగ్ర పోషక యాజమాన్యం నిర్వహణలో భాగంగా సూక్ష్మ పోషకాల సరఫరా చేయుటకై 80 కోట్ల మొత్తాన్ని సమకూరుస్తాము. ప్రభుత్వం సుస్థిర వ్యవసాయ జీవనోపాధులను ఏర్పాటు చేయడానికి, సాగు ఖర్చును తగ్గించడానికి సేంద్రియ మరియు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం మేము బడ్జెట్లో 68.67 కోట్లను సమకూరుస్తున్నాము. పెరుగుతున్న వ్యవసాయ యంత్రాల డిమాండ్ కోసం ఈ సంవత్సరంలో వ్యవసాయ క్షేత్ర యాంత్రీకరణ కోసం 161.25 కోట్ల మొత్తాన్ని కేటాయించాం. కరువును తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడం, మిశ్రమ పంటలు, అంతర పంటలు, వనరుల సంరక్షణ